ఇప్పుడు నేను చెప్పబోయేది గుంటూరులో జరిగిందనమాట. ఒక చిన్న అమ్మాయి, అంటే ఒక 8th క్లాస్ చదువుతున్న అమ్మాయి మేడ పైన హోంవర్క్ చేసుకుంటుంది. సడన్ గా వాళ్ళ మమ్మీ డిన్నర్ కి టైం అవుతుంది, కిందకి రా అని చెప్పి పిలిచారు. పిలవగానే ఈ అమ్మాయి వెంటనే హోంవర్క్ చేసుకుంటుంది, పక్కన పెట్టేసి సరే అని చెప్పి మెట్లు దిగి కిందకి వెళ్తుంటే వీళ్ళ మెట్ల పక్కన ఆ లాండ్రీ గది ఒకటి ఉంటుంది అనమాట. ఆ లాండ్రీ గది దగ్గర నుంచి 2 చేతులు వచ్చి అమ్మాయిని వెనక్కి లాగాయి. సడన్ గా అమ్మాయి చూసేసరికి అక్కడ వాళ్ళ మమ్మీ ఉన్నారు. వాళ్ళ మమ్మీని చూసి ఏంటి అని అడిగే లోపే వాళ్ళ మమ్మీ కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. ఇక్కడ కొంచెం బ్లడ్ ఇక్కడ ఉందన్నమాట. సో ఏంటమ్మా బ్లడ్ ఏంటి, నువ్వేంటి అయినా పిలిచావు కదా అని అడిగే లోపే నువ్వు అటు వెళ్ళొద్దు, నాకు కూడా ఆ సౌండ్ వినిపించింది, సడన్ గా నాకు ఇక్కడ ఏదో బ్లడ్ చుక్కలు పడ్డాయి, నేను పరిగెట్టి ఈ లోపలికి వచ్చేసాను అని చెప్పింది అనమాట. అంటే మరి పిలిచింది ఎవరు? ఆ లోపల నుంచి ఆ గదిలోంచి ఒక సౌండ్ వచ్చింది, డిన్నర్ కా అని పిలవగానే ఇప్పుడు పరిగెట్టుకొని వచ్చి ఆ లాండ్రీ గది ఎక్కడైతే ఉందో ఆ మెట్లు కిందకైతే వెళ్ళి దాక్కున్నారనమాట. ఇంతకీ అక్కడ పిలిచింది ఎవరు అని అయితే మాత్రం తెలియలేదు. సో ఇది వింటున్నప్పుడు నాకైతే చాలా భయం వేసింది. ఎందుకు అంటే ఎవరు ఆ గదిలో లేకుండా ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మిస్టరీగానే ఉందన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి.